నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. పన్నీర్ ఎగ్ కాంబినేషన్ కర్రీ తయారు చేసుకుందామండి. ఈ పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఆ వీడియో కూడా మరొకసారి అప్లోడ్ చేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు పన్నీర్ తురుముకోవాలి. పన్నీర్ మామూలుగా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి. కొంతమందికి పన్నీర్ ఇష్టం ఉండదు కాబట్టి అందుకని నేను ఇలా పన్నీరు తురిమి వేస్తున్నాను. లైట్గా ఆనియన్ ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్దండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ ఫ్రై చేసుకొని తురుముకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి. ఈ పన్నీరు ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోయింది. చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇలా పన్నీర్ ఎగ్ కాంబినేషన్ కర్రీ రోటీస్ కానీ చపాతీస్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ రైస్ కూడా తినవచ్చు ఈ కర్రీ. ఇలా పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత 1 కప్ పన్నీర్కి 3 ఎగ్స్ వేస్తున్నానండి. ఒకవేళ మీకు ఎగ్ స్మెల్ నచ్చకపోతే మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఎగ్స్ కూడా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చిటికెడు ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన టేస్టీ యమ్మీ అయిన పన్నీర్ ఎగ్ కర్రీ రెడీ అయిద్దండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఈ కర్రీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని చక్కగా రైస్లోకి కానీ చపాతీలకు కానీ రోటీలకు కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ టేస్టీ యమ్మీ అయిన కర్రీ. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ఎగ్ పన్నీర్ కాంబినేషన్ ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. ఒక కొత్త రెసిపీతో మరొకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.